గంటలు కాస్త నిమిషాల్లోకి వచ్చింది. ఇప్పుడు సెకండ్స్ వరకు వెళ్ళాం. దాదాపుగా ఇంకా 1 minute లో ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా అక్కడ స్టేజ్ దగ్గర చేరుకున్నారు. గవర్నర్ కూడా ఇప్పుడే వచ్చినటువంటి విజువల్స్ కూడా మనం లైవ్ లో చూస్తున్నాం. సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. మరికొన్ని సెకండ్స్ మాత్రమే మిగిలిందని చెప్పొచ్చు. సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఇప్పటికే అందరూ కూడా అక్కడ చేరుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఉదయం నుంచి చూస్తే కనుక అక్కడ ఒక తమిళనాడులో పూర్తిగా ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. ప్రజలందరూ ఎన్నుకోవాలి అనుకున్నటువంటి నాయకుడు ఈరోజు అధికార పీఠంపై కూర్చున్నటువంటి సందర్భం. ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత నిన్న ఈవినింగ్ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అందరిలోని ఒక ఆనందభరితమైనటువంటి వాతావరణం మనకు కనిపించింది. తమిళనాడులో నిజంగానే ఈ రోజు ఒక పండుగ వాతావరణంలా కనిపిస్తోంది. అభిమానులను ఎవరిని కదిపినా సరే మా నాయకుడు విజయ్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు 2 పార్టీలు, అటు డిఎంకే అన్నా డిఎంకే కింద ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రజల మనిషి, ప్రజా మనిషి, ప్రజా నాయకుడు జననాయకన్ విజయ్ సీఎం గా రాబోతున్నారు. మాకు ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ, లేదంటే కనుక ఒక కొడుకులా, ఈ విధంగానే వారు సోదర భావంతో లేదంటే కనుక తమ ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటారు, మా సమస్యను పరిష్కరిస్తారంటూ కూడా ఆనందభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం అభిమానులతో మాట్లాడినప్పుడు చూసాం. ఇక కుటుంబ సభ్యులు కూడా కేవలం సీఎంగా ఉన్నటువంటి విజయ్ మాత్రమే కాదు, మా కుటుంబం మొత్తం కూడా ప్రజాసేవలో ఉంటుంది, ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేము కూడా ముందుంటాము, ముందు నడుస్తామని చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. మరొక పక్క అటుపక్క విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి కాన్వాయ్తో వస్తుంటే నటి త్రిష కూడా వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ అక్కడికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ అక్కడ చేరుకున్నారు. మనకి తెలంగాణలో గవర్నర్ గా పనిచేసినటువంటి తమిళిసై సౌందరరాజన్ అక్కడ బీజేపీ నుంచి పోటీ చేశారు. తమిళిసై సౌందరరాజన్ కూడా అక్కడ చేరుకున్నారు. గవర్నర్ కూడా అక్కడ చేరుకున్నారు. రాహుల్ గాంధీ అక్కడ చేరుకున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి కూడా కొంతమంది ప్రముఖులు అక్కడ చేరుకున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది. జోసెఫ్ విజయ్ అనే నేను అని చెప్పి ఎప్పుడు అంటారు. విజయ్ అనేది ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం కనిపిస్తుంది. తమిళనాడులో పూర్తిగా ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. అది విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం పండుగ కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం స్క్రీన్ లో చూస్తున్నాం. పూర్తిగా సినీ ప్రముఖులు కూడా అక్కడ చేరుకున్నారు. మెయిన్ గా ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే కనుక అతి సన్నిహితంగా ఉన్నటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, సినీ పరిశ్రమకు సంబంధించి రాజకీయ నాయకులను కూడా తక్కువ మందినే పిలిచి తక్కువ సమయం ఉండడంతో ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతోంది. కేవలం మరికొద్ది సెకండ్స్ మాత్రమే సమయం ఉంది. అక్కడికి విజయ్ చేరుకున్నారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఒక మహిళకి కూడా కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు. ఆ మహిళ కూడా ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అటు పోలీసుల బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పోలీస్ పర్యవేక్షణలోనే ఈ రోజు విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. తమిళనాడులో ఈ రోజు ఒక పెద్ద పండుగ కింద సెలబ్రేట్ చేసుకున్నారు. అది కూడా దళపతి విజయ్, జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఒక పెద్ద పండుగగా తమిళనాడు ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. 10 గంటలకి ప్రమాణ స్వీకార కార్యక్రమం స్టార్ట్ కాబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని జరిగిపోయాయి. కార్యక్రమానికి అందరూ కూడా హాజరయ్యారు. గవర్నర్ వచ్చారు. అదేవిధంగా అక్కడున్నటువంటి మిగిలిన పార్టీలు, అటు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, యుఎంఎల్ కావచ్చు, వీసీకే సపోర్ట్ చేసినటువంటి అన్ని పార్టీలు, ఆ నాయకులు కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతోంది. ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు సంతకం చేస్తారు సీఎంగా అనే
తమిళనాట ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మన మనిషి మన నాయకుడు కింద రావాలి, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి సీఎంగా ఉంటే ఏ విధంగా ఉంటుందనేది ఒక మార్పు కోసం టీవీకే పార్టీకి ఈసారి అధికారం కట్టబెట్టారు ప్రజలు. 108 స్థానాలు గెలుచుకున్నటువంటి టీవీకే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే, యుఐఎంఎల్ సపోర్ట్తో ఐయుఎంఎల్ సపోర్ట్తో పూర్తిగా కూడా 120 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి ఈరోజు మరికొద్ది నిమిషాల్లోనే ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. మనం ఎలక్షన్స్ టైంలో చూసాము ఎటువంటి వాతావరణం నడిచిందో. అప్పుడు పెద్దగా అంచనాలు లేవు టీవీకే పార్టీ మీద. ఎగ్జిట్ పోల్స్ అప్పుడు కూడా సేమ్ ఈక్వేషన్స్ కనిపించాయి. చాలా వరకు కూడా 1-2 సర్వేస్ తప్పించి మిగతా అన్ని సర్వేస్ కూడా టీవీకే పార్టీకి పెద్దగా ఎడ్జం ఇచ్చినటువంటి సందర్భాలు కనిపించలేదు. కానీ ఫలితాలు అప్పుడు మనం చూసాము. ఒక్కసారిగా స్టార్ట్ అయినటువంటి ట్రెండ్ అట్లాగే కొనసాగింది. దాదాపుగా సెంచరీ క్రాస్ చేసినప్పుడు ఇంకందరికీ వాతావరణం అర్థమైంది. ఆ విజిల్ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది తమిళనాడులో అనేది. సో అప్పుడు ఒక పక్క ఫలితాలు టీవీకేకి అనుకూలంగా మారుతున్నటువంటి సందర్భంలో నటి త్రిష సెంట్రల్ ఎప్పుడైతే నటి త్రిష తిరుపతికి వెళ్ళడము, అక్కడి నుంచి ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే తిరుపతి నుంచి వెంటనే విజయ నివాసానికి చేరుకోవడంతో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా త్రిష ఉన్నారు. ఈ రోజు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో త్రిష అక్కడికి చేరుకోవడం, త్రిషనే మళ్ళీ ఈ రోజు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. పూర్తిగా కూడా అక్కడ అధికారులు చేరుకున్నారు. కట్టుదిట్టమైన భారీ భద్రత నడుమ ఈ రోజు విజయ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే జరగబోతుంది మరికొద్ది నిమిషాల్లో. గతంలో జరిగినటువంటి ఘటనలన్నీ కూడా మనకి కరూరుకు సంబంధించినటువంటి ఘటన కావచ్చు, మరికొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి, ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో పోలీసులు అయితే భద్రతను ఏర్పాటు చేశారు. అతి తక్కువ సమయం 4 రోజుల నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి అనుకుంటున్నప్పటికీ అనేక అడ్డంకులు మనం చూస్తున్నాం. రోజుకు ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్ చోటు చేసుకున్నాయి తమిళనాడు పాలిటిక్స్ లో ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్. మనం గమనిస్తూనే ఉన్నాం. ఒకసారి సపోర్ట్ చేస్తానంటారు, గవర్నర్ దగ్గరికి వెళ్ళినంత కాదు అంటారు. ఈలోపు పళనిస్వామి వచ్చారు డిఎంకే నుంచి, లేదు మాకు కూడా బల నిరూపణ చేస్తాం, మమ్మల్ని కూడా పిలవండి అని చెప్పడము. మరోపక్క ఈ రిసార్ట్ రాజకీయాలు ఇవన్నీ కూడా నడిచాయి. ఒక ఉద్విగ్నభరితమైనటువంటి వాతావరణం మనకి 6 రోజుల నుంచి కనిపించింది. ఒకవేళ సపోర్ట్ రాకపోతే గనక ఎమ్మెల్యే